ఎక్కువగా ఉండటి. ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపాన్ని మా ప్రియమైన పరలోక తండ్రి, ప్రేమ కృప కనికరం గొప్ప దేవుడైన కొందనాల స్తోత్రంలో. నీ ప్రేమ శాశ్వతమైనది. అంచేతనే ప్రభువా, నీ ప్రజలమైన మేము ఇంకా సజీవులుగా ఉన్నాం. అందుకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకొనిచుంటున్నాం. ఉదయకాలం ప్రభువా, మరి నీ కృప చెప్పున నీ సందులోకి మమ్మల్ని నడిపించి నీ యొక్క సన్నిధిలో ఆరాధించడానికి కావాల్సినటువంటి వర్తమానంతో బలపరిచి నిన్ను ఆరాధించే భాగ్యం దయచేసిన కొందనాలు. మా ప్రభువా, మరి బలవర్తమానంలో కూడా దావీదుని మా మధ్య ఉంచి ఆయన ప్రేమను ప్రభు బయలుపరుచున్నారు. ఆ విధంగానే ప్రభు మా ప్రభుని క్రీస్తు వారు మా పట్ల కలిగిన ప్రేమను ప్రభు బయలుపరిచి, ఆ విధంగా ప్రభు మా కొరకు ఆయన చేసిన పాప బలిని బట్టి, ప్రభు చిందించిన ప్రశస్త రక్తాన్ని బట్టి, మా బ్రహ్మకి ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీ సందులో ప్రభు మేము కనపడి భాగ్యం దయచేశారు. కేవలం లోకంలో ఉన్న శరీరంలో ఉన్నాం మానవులం ప్రభు. అటువంటి మమ్మను ప్రభు మరి దినదినమును నీ యొక్క ఆత్మీయ శరీరంతో నీ యొక్క రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ నేను నిలిచే భాగ్యం అనుగ్రహించడానికి వందనాల స్తోత్రంలో. నా ప్రభు దేవా, ఈ సమయంలో మరోసారి నీ మాకు అనుకునే సర్వాంకవచనం బట్టి ధ్యానించుకొని చుంటుండగా, ఆ సర్వాంకవచనం ద్వారా మేము ఏ విధంగా దుష్టిని జయించగలము, ఏ విధంగా లోకాన్ని జయించగలము, మరి ముఖ్యంగా ఈ శరీరాన్ని జయించగలము, ఆ విషయాలు మేము మాకు బయలుపరచండి. అవి మా హృదయంలో భద్రపరచండి. జ్ఞానం, జ్ఞాపశక్తి, వివేకం అనుగ్రహించే దేవుడు కనుక మరి ముఖ్యంగా యవన బిడ్డల పట్ల మీ కృపా కార్యం జరిగించండి. యవనలు దేని చేత తమ హృదయం శుద్ధి చేసుకుందరు నీ వాక్యాన్ని బట్టి కదా అని కీర్తన 119 తెలియపరుచున్నారు. ఆ విధంగా నీ వాక్యము మా పాదం దీపం మా త్రోవకు వెలిగే ఉన్నది. అటువంటి నీ వాక్యాన్ని మేము ధ్యానించి నువ్వు ఇచ్చిన సర్వాంకవచనం ధరించుకుంటు ద్వారా మేము పొందేటువంటి గొప్ప మేలులను మరోసారి మా తెలియపరచమని, వాటిని మేము మా హృదయాలు భద్రపరచుకొని మా జీవితయాత్రల ముందు సాగినట్లుగా సాక్షులుగా ఉండగలిగినట్లుగా నీ కృపా కార్యం జరిగించమని మా ప్రభుని క్రీస్తు వారిలో మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకురం బట్టి మనం పోయిన ప్రభుదినంలో ప్రభుదినం అంటే నేను వచ్చినటువంటి ప్రభుదినంలో మరి ఈ ధ్యానించున్నాం. యవ్వనస్తుల కొరకై దేవుడిచ్చేటువంటి సర్వాంకవచం ధ్యానించున్నాం. ఈ సర్వాంకవచము మానవులు ఇచ్చేది కాదు, మానవుల యొక్క ఉద్దేశాన్ని బట్టి కలిగేది కాదు. కేవలం దేవుడిచ్చేటువంటి సర్వాంకవచం అనగా దేవుని యొక్క గుణ లక్షణాలని కలిగి ఉంటా. దేవుని యొక్క ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలను మనం కలిగి ఉంటే దేవుడి సర్వాంకవచం ఉంటున్నది. అందులో మొదటిదిగా మనం ధ్యానించింది ఏంటని, సత్యం అనే దట్టి. ముందుగా మనం ధ్యానించాము సత్యం అనే దట్టి కట్టుకుని ఉండమని. తర్వాత మనకి ఇప్పుడు రెండోదిగా పాదములు సమాధాన సువార్తని సిద్ధ మన సంజోడు తొడుక్కొని నిలబడాలనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందామని. పాదములకు సమాధాన సువార్తలనే సిద్ధ మన సంజోడు. మరి పాదములు అనగా మనకు తెలుసు కదా, మానవులమైన మనము నిలబడటకు ఆధారమైనది పాదాలు. ఆ పాదాలు మనం ఉన్నప్పుడే నిలబడగలం. పాదాలు బలంగా లేకపోతే ఏ మానవుడు కూడా నిలబడలేరు. అంచేత పాదాలు బలంగా ఉండాలి. అప్పుడే పాదం బలంగా ఉన్నప్పుడు ఆ సమాధానమైనటువంటి సువార్తను పట్టుకుని మనము బయలుదేరి మరి లోకానికి తెలియపరచగలుగుతాం. సమాధాన సువార్తలను సిద్ధమనసాన్ని ధరించడం ద్వారా మనము దేవునికి సాక్షిగా ఉండగలుగుతున్నాం. ఆ విషయాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి. నీతి మరి ఎఫెసీ లోకాసు వార్త 2:10 రాయబడింది. చూడండి. అయితే ఆ దూత
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక మనకెవరు పుట్టినారు? రక్షకుడు. ఆ రక్షకుడు మనం పుట్టకపోయినట్లయితే మనము మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో నిలిచేవారం కాదు. అంచేతనే మనకు ఆ రక్షకుడు పుట్టిన కారణం చేత మనము ఆయన మనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి నిలబడి ఉన్నాం. ఇదిగో ప్రజలందరికీ కలుగబో సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సువర్తమానము ఎవరికండి? ప్రజలందరికీ కూడా తెలియబడిచేటువంటి సువర్తమానము. అందరికీ తెలియపరచబడుతుంది సువర్తమానము. అందరికీ ప్రపంచమంతా తెలియపరచబడుతుంది. కానీ ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆ యొక్క సువార్తకు విధేయులు అవుతారో అటువంటి వారికి ఈ సువార్త వారి హృదయాల్లో పనిచేసేదిగా ఉంటుంది. ఆ సువార్త ప్రభుని క్రీస్తు అని గుర్చినదే. ఏ సువార్త అండి? ప్రభుని యేసుక్రీస్తు అని గుర్చిన సువార్త. ఆ సువార్త ద్వారా మనము రక్షణ పొంది ఉన్నాం. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానమై ఉంటున్నది. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమైనప్పటికీ ఎవరైతే ఆ సువార్తను అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభుని క్రీస్తు వారిని నా కొరకై నీవు పుట్టినావు, అవును నువ్వు పాపులైన మమ్మల్ని ప్రేమించి పరలోక రాజ్యమును విడిచి నిన్ను తగ్గించుకొని కన్యమరి గర్భం నుండి పరిశుద్ధుడిగా జన్మించావు అని నేను నమ్ముచున్నానని ఎవరైతే ఆ సువార్తను అంగీకరిస్తారో అటువంటి వారందరూ కూడా దేవునికి ఇష్టలైన వారుగా అవుతారు. వెంటనే రక్షణ పొందేవారుగా ఉంటారు. అంచేత ముఖ్యంగా యవనస్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సువార్తను అంగీకరించావా లేదనేటువంటిది ముందుగా ప్రశ్నించుకోవాలి. మందిరానికి రావడమే కాదు, వాక్యం అంటే కాదు, యేసు ప్రభు మానవాళి కొరకు ఈ లోకానికి జన్మించున్నాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆయన కన్యమరి గర్భం నుండి పరిశుద్ధుడిగా జన్మించాడనే సత్యాన్ని మనం హృదయపూర్వకంగా అంగీకరించామా లేదనే విషయం తెలుసుకోవాలి. అప్పుడే ఆయన మనము మరి హృదయంలో చేర్చుకుంటాం. కింద 17 వచ్చినప్పుడు రాయబడించండి. వారు చూచి ఈ శిశువును గూర్చి శిశువులు ప్రచురం చేసిరి. గొర్రె కాపర్లు సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరు. ఈ విధంగా ఎవరు ముందుగా వచ్చారండి? గొర్రెల కాపర్లు వచ్చారు. వాళ్ళు విద్యలేని పామరులు అయినప్పుడు కూడా వాళ్ళు వాక్యాన్ని, దేవుని యొక్క సువార్త విన్నారు. దోత వారికి తెలియపరిచినప్పుడు వారు వెంటనే దోత చెప్పినటువంటి మాటను అంగీకరించారు. అంగీకరించి వెంటనే చూడడానికి వచ్చారు. కనుక మాట వినాలి, అంగీకరించాలి, దాని కొరకై నడిచి వెళ్ళాలి, ఆ స్థలాన్ని తెలుసుకోవాలి, ఆ పుట్టిన వ్యక్తి అవునా కాదని చూసి పరీక్షించుకోవాలి. అది యథార్థమైనప్పుడు ఏం చేయలేదు, నమ్మాలి, విశ్వసించాలి. కనుక విశ్వాసం అనేది ఆ క్రియ అన్నిటిలో కలిగి ఉంటుంది. మొదటిగా వినాలి, సువార్త వినాలి. రెండవదిగా అవును ఆ ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఆ ప్రదేశంలో అది ఉన్నది కరెక్టే కాదని చూడాలి. ఆ చూసిన తర్వాత అవునని మన హృదయంలో స్థిరపరచుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మరి పరీక్షించి పరిశోధించి తెలుసుకుంటారో అది స్థిరమైనటువంటి విశ్వాసం అవుతుంది.
మాట విను ద్వారా విశ్వాసం రాదు. మాట విని దాని ప్రకారంగా క్రియల్లో మనం చూపించినట్లయితే అప్పుడు విశ్వాసం వస్తుంది. అంచేతనే అంటాడు, రుచి చూసి తెలుసుకోవాలని వాక్యంలో రాయబడింది. రుచి చూసి తెలుసుకుంటే ఎప్పుడవుతుందండి? వాసన చూస్తే ఆ రుచి తెలియదు. వాసన మంచిగానే వస్తుంది, రుచి అందులో వాసన వచ్చినంతనైనా చప్పకుందో ఒప్పుకుందో తెలియదు. అది రుచి చూసినప్పుడు మనం దాన్ని అంగీకరిస్తాం. అవును బాగుంది, చెప్పకుంది ఒప్పుకుంది, మన టేస్ట్ బాగుందని చెప్పగలుగుతాం. అది వాక్యానుసారమైనటువంటి క్రియ. యవన వీటిలో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుని వచ్చి మందిరానికి వచ్చి విని సంతోషించి వెళ్ళిపోవడం కాదు, దాన్ని పరిశోధించాలి, వాక్యాన్ని పరిశోధించాలి. అవునా ఉన్నట్టుగా జరిగిందా లేదని లేఖనాలు తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ విధంగా గొల్లలు ఏం చేశారు? అనుభవపూర్వకంగా తెలుసుకుని అప్పుడు ఏం చేశారండి? ప్రకటించారు. ఆఖరు ఏంటి? ప్రకటన. అనుభవించిన తర్వాత చూసి సంతోషించి ప్రకటించాలి. ఎవరో చెప్తే చేసేది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుండి కూడా దేవుడు ఆది నుండి వ్రాయబడింది, ప్రకటన వరకు రాయించింది ఏంటంటే, చూడండి, తెలుసుకోండి, అనుభవించండి, దాన్ని కూర్చుని నడుచుకోండి. ఆ విధంగా ఏ విధంగా గొల్ల మరి యొక్క ప్రభునికి దూతలు చెప్పిన మాట విని ప్రభుని గ్రహించున్నారు. ఆ విధంగా మనం కూడా యవన బిడ్డలు, ప్రత్యేకంగా యవన బిడ్డలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పారు కదా, మందిరికి వెళ్తున్నాను, మరి మందిరంలో పాటలు పాడుతున్నాను, అన్ని పరిచయాలు చేస్తున్నాను, అది కాదు. ఏది కావాలండి? మందిరంకి వచ్చిన ప్రతి యవన బిడ్డ, ప్రతి మరి యవనస్తురాలు, వృద్ధులైనా కానీ అనుభవపూర్వకంగా మందిరానికి వచ్చేటట్లు ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆలస్యంగా రాము. ఆలస్యంగా వస్తామా? రాము. ఆ టైం అయ్యేటప్పుడు మనం టెన్షన్గా ప్రభు సన్నిధికి వస్తాం. ఇంచేత ఆలస్యం అయిపోద్ది ఏమవుతుందండి? అక్కడున్న గొప్ప సంగతులు మనకి మిస్ అయిపోతూ ఉంటాం. గొప్ప సంగతులు మిస్ అయిపోతాం. సో మరి స్తుతి ఆరాధనలో మనం ఆబ్సెంట్ అయితే ఏమవుతుంది? స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. వాక్యం ద్వారా గుచ్చబడతాం. తర్వాత ముందు ఆరాధనలో హృదయం సిద్ధపరచబడుతుంది. అంచేతే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ముందుగానే మనం రావాల్సిన బాధ్యత కలిగి ఉంటాం. ఆ విధంగా వాళ్ళ గొల్లలు ఏం చేస్తారు? ముందుగానే చెప్పిన వెంటనే ఆ రాత్రే బయలుదేరాలని రాయబడి ఉందండి. పగడెళ్దాం అనుకోలే, ఆ రాత్రే చెప్పిన వెంటనే వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. పోస్ట్ పోన్ ఉండదు దేవుని వాక్యానికి, పోస్ట్ పోన్ ఉండదు. వెంటనే నమ్మినవాడు వెంటనే నమ్మినట్లయితే అది ఏమవుతుంది? వెంటనే దేవుని వాక్యం నమ్మినటువంటి వారు ఆశీర్వదింపడతారు. అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఏం చేశాడు? దేవుని వాక్యం వచ్చింది, అబ్రహాము నువ్వు నీ ఇంటి వారిని, నీ జనాంగాన్ని, నీ ఊరిని విడిచిపెట్టి నేను చూపించే దేశకు వెళ్ళిపో అన్నాడు. ఆ దేశం ఏదో తెలీదు. అబ్రహాం అక్కడికి వెళ్ళి కానాన్ని వెళ్ళేదాకా నువ్వు ఎక్కడే ఉండాలని ఆయన విషయానికి తెలియదు. అంచేత ఎవరు ఆశీర్వదింపడతారంటే దేవుని వాక్యం విని వెంటనే దాన్ని అనుసరించేవారు ఆశీర్వదింపడతారు. పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఆశీర్వాదం. పోస్ట్ పోన్ చేస్తే నష్టాలే వస్తూ ఉంటాయి, దాసులు అవుతూనే ఉంటారు. దాస్యం నుండి విడుదల పొందాలంటే వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనకి విధేయం కావాలి. రోమ 10:15లో మాట ఉంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10:15. అమ్మా, ప్రకటించేవారు పంపబడిన ఎట్లా ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమే. మనం చూసాం కదా, ఎంతో పాదములు ఎంతో సుందరం. ప్రకటించే వారి పాదములు సుందరమైన వినేవాళ్ళ యొక్క మరి వాక్యాన్ని వినేవాళ్ళ యొక్క
విశ్వాసము బలపరచబడుతుంది. ప్రకటించే వారి యొక్క పాదములు సుందరంగా ఉంటాయి. దేవుని వాక్యం ప్రకటించే వారి యొక్క పాదములు ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించి ఆయనలో మనము ఫలిస్తున్నామో ఆ ఫలం మనతోటే ఉండకూడదు. ఆ ఫలాలు మనతోటి ఉండకూడదు. అవి ఇతరులకు కూడా చెందేవిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంచేవాడు కాడు. ఆదాము పుట్టించినప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించాలి. ఎంతనమ్మా? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించాలి. యేసుప్రభువు వారు కూడా ఏమన్నారు? ఆయన పునరుద్ధారణ లేచిన తర్వాత ఏమన్నారు? పునరుద్ధారణ మీకు సమాధానం కలుగాక, నేను మిమ్మల్ని మరి సర్వలోకానికి పంపిస్తున్నా, మిమ్మల్ని సర్వలోకానికి స్వార్థ ప్రకటించిన పంపిస్తున్నా. మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి కూతురు అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే వాళ్ళు బయలుదేరించారు. అప్పుడు మరి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా. అయితే వాళ్ళకి శ్రమలు వచ్చాయా? ఏమండి, అపోస్తులకు శ్రమలు వచ్చాయా? మొదటి నుండి శ్రమలే. అపోస్తులు లేని వారికి మొదటి నుండి శ్రమలే. దేవుని యొక్క సత్యమును అనుసరించి వాళ్ళందరికీ కూడా శ్రమలు సంభవిస్తాయి. అయితే ఆధారపడవసలే, వాళ్ళు ఆధారపడవసలే. ఇంచతంగా ఆయన సత్యస్వరూపి అయిన ప్రతి వాడు కూడా దేవుని పిల్లలుగా ఉంటారు. అంచేత దేవుని యొక్క ఆత్మశక్తి వాళ్ళతో ఉంటుంది. ఈ లోకంలో అపోది ఎన్ని మరి బాధలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, గాయపరిచినా, మరణానికి అప్పచెప్పినా కూడా ఏముంటుంది? వాళ్ళ దగ్గర నిశ్చయం ఉంటుంది. మరణం అనేది లేదు. అంచేత మరణాన్ని నుండి మరణాన్ని మనం ఇగ్నోర్ చేయగలుగుతాం. ఎప్పుడు ఆ యొక్క సువార్త ప్రకటించినప్పుడు వచ్చేటువంటి శ్రమల నుండి మనం ఏమవుతాము? ఆనందించేవారు ఉంటాం. శ్రమల్లో ఆనందించే ఉంటాం. మనం పాపం చేసి శ్రమ పడితే అది దుఃఖము. తప్పు చేసి శ్రమ పడితే అది దుఃఖం వస్తుంది. దానివల్ల నష్టము, మరణం వస్తుంది. అయితే ప్రభువు క్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా సువార్త ప్రకటించిన ద్వారా వచ్చే శ్రమలు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరణం వచ్చినా అది ఆశీర్వాదకరమే. మొదటిగా ఒక ఆయన చనిపోయారు బైబిల్లో. ఎవరైనా మొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరు? సువార్త ప్రకటిస్తూ ఎవరండి? స్టెఫెన్ గారు. ఆదిలోనే ఆయన మరి సువార్త ప్రకటించాడు. ఆత్మతో శక్తితో ఆయన ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. అవిధేయులైన యూదులతో ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరిస్తే వాళ్ళు నమ్మడానికి బదులు ఏం చేశారు? ఆయన్ని మరి కొట్టి చంపేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు అమ్మా? ఆయన దేవుని చూస్తున్నాడు శ్రమల్లో. ఆయన యొక్క ముఖము ప్రకాశిస్తుంది. ఎవరి ముఖము? స్టెఫెన్ ముఖం. అంచేత దేవుని యొక్క పిల్లల ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రమల్లో, వ్యాధుల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా మరి చింత కలిగి ఉండరు. అది ఎవరిది? దేవుడిచ్చినటువంటి కృప. ప్రభువు క్రీస్తు వారిలో మనకు వచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఆ విధంగా మరి గొల్లల ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? వాళ్ళు వెంటనే విధేయత కలిగారు. ఆ విధంగా సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించిన తర్వాత అందరూ ఆ యొక్క సువార్త విని ఆశ్చర్యపోయారు. కానీ సువార్త ప్రకటించే వాళ్ళకి వచ్చేటువంటిది మరి శ్రమ ఉంటున్నారు. శ్రమ కాదు. యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి సువార్త ప్రకటించే వారికి శ్రమ అంటే శ్రమ కాదు. శ్రమ అని కనిపిస్తుంది కానీ శ్రమ కానే కాదు. ఎంచేతనగా యేసు ప్రభు అన్నారు, మరి మీరు శ్రమ పొందినప్పుడు మీతో కూడా నేను శ్రమ పొందుతున్నాను అన్నాడు. మీరు శ్రమ పొందినప్పుడు మీతో కూడా నేను శ్రమ పొందుతున్నానని చెప్పాడు. అంచేత ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి రక్షింపబడిన వారి యొక్క హృదయంలో ఎవరు ఉంటుంది? దేవుని ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది. కాబట్టి మనము శారీరక సంబంధంగా మనం శ్రమ పొందినా మనలో ఉన్న ఆత్మ కూడా శ్రమ అనుభవిస్తుంది.
ఆత్మ అనేది ప్రత్యేకం పెట్టలేదు. మన దేవుడు ఆత్మ అనేది ప్రత్యేకం పెట్టలేదు. ఏం చేశారైనా, ఇదిగో నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తున్నాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అంచేత ఆయన మీ శ్రమలన్నింటిని అనుభవిస్తాడు, మీ సంతోషాన్ని ఆయన అనుభవిస్తాడు. అంచేత మీరు ఒంటరిగా లేరని యేసుప్రభు చెప్పారు. కనుక మనం స్వార్థ ప్రకటించినప్పుడు ఏదైనా శ్రమ వచ్చిందంటే మనం తొందరపడి భయపడవలసిన పని లేదు. అది సంతోషించి గంతులు వేయాలంటున్నాడు, సంతోషించి గంతులు వేయాలి. స్వార్థ ప్రకటిస్తూ పౌలుసేలు మరి జైల్లో పెట్టినప్పుడు ఏం చేశారు వాళ్ళు? అమ్మా, దెబ్బలు కొట్టేశారు, రక్తాలు కారుతున్నాయని రాయబడి ఉంది. అవి వాళ్ళు బాధపడి ముసుగు పెట్టుకొని లేరు. ఎలా ఉన్నారు వాళ్ళు? సంతోషంగా పాటలు పాడుతున్నారు. ఎవరు పాట పాడగలరా? దెబ్బలు కొట్టేసి జైల్లో పెట్టేసినప్పుడు వాళ్ళు పాటలు పాడగలరా? అయితే దేవుని పిల్లలు పాటలు పాడతారు. ఏం చేతనగా వాళ్ళు ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి. వాళ్ళు ఉన్నది ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. శరీర సంబంధమైన శక్తి కాదు అది. శరీర సంబంధమైన శక్తి కలిగిన వాళ్ళు దుఃఖపడతారు, ఏడుస్తారు, బాధపడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు ఎంత మాత్రం కూడా దుఃఖపడరు. ఆ విధంగా మనము మరి ప్రభువు క్రీస్తు వారిని అంగీకరించి మనం యవ్వన బిడ్డలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, సువార్త ప్రకటించినప్పుడు ఏమీ భయపడే అవసరం వీల్లేదు. ఒకసారి మీకు సాక్ష్యం చెప్పాను కదా, అధికారులను వాళ్ళతో ఏకీభవించలేదని ఏం చేశారండి, ఆ అధికారి వాళ్ళతో ఏకీభవించి తిని తాగలేదని నన్ను వెలివేశారు. అంటే పిలిచారు, వాళ్ళతో తిని తాగట్లేదని నన్ను తాగినాను అన్నందుకు వెలివేశారు. వెలివేస్తే అంతకంటే పెద్ద ఆయన వచ్చి ఏం చేశాడు, అతని సంగతి మనకు తెలుసు కదా, అతను మన ఇంట్లో పాలు పొందడు. ఆయన యేసుప్రభుని ఏదో నమ్ముకున్నాడు కాబట్టి అతను వదిలిపెట్టండి, అతనికి కావాల్సింది ఏదో మీరు ఇవ్వండి, అంతేగాని అతను బలవంతం చేయదని చెప్పాడు. ఎప్పుడైతే మనం నిలబడతామో, మనం నిలబడే ముందు భయపడకూడదు. అది లోకాధికారులకు భయపడకుండా నిలబడతామో అప్పుడేమవుతుంది, దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. ఆ విధంగా మరి దానియేలు కూడా ఆ విధంగానే జరిగింది. ఏమని, నువ్వు ప్రార్థన చేసేవారు అందరూ కూడా మరి ఆ యొక్క పరు కాదు, అతని పేరేం పేరమ్మా, దానియేలులో నెబుకద్నెజరు చూడండి, దానియేలు దర్యావేషు రాజు అనుకుంటా. బెల్తెషాజరు నెబుకద్నెజరు అనుకుంటా. బెల్తెషాజరు బెల్తెషాజరు కోరెష్ చూడండి, కనిపించలేదా? 9వ అధ్యాయం 7వ అధ్యాయం ఏమ్మా, బోన్లో వేసింది. దర్యావేషు రాజు కాలంలో పెద్ద విగ్రహాన్ని పూజించి పెట్టి దానికే పూజ చేయాలి, ఇంకెవరికి పూజ చేయొద్దని చెప్పినప్పుడు, రాజును తప్ప ఇంకెవరిని పూజ చేయొద్దని చెప్పినప్పుడు దానియేలు ఏం చేశాడు, రాజు దగ్గర ఉండేవాడే, ప్రధాన మంత్రి అయినప్పుడు కూడా తనకు ఉద్యోగం పోతుందని భయపడలేదు, తన యొక్క ఉన్నత స్థితి పోతుందని భయపడలేదు. కానీ ఏం చేసేవాడు, ముమ్మారు దేవుని యెరూషలేము వైపు కిటికీ తీసి ముమ్మారు ప్రార్థన చేసేవాడు.
ఎన్నిసార్లు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆయన దర్వేశ్వరరావు ఆయన బాగా ప్రేమించాడు, దానియేలుని బాగా ప్రేమించాడు. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రుల యొక్క ప్రోద్బలం చేత ఆ బోన్లో వేయించడానికి ఇష్టపడ్డాడే కానీ ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టక మరి ఉదయాన్నే లేచి వెళ్ళి అడుగుతాడు, దేవుని సేవకుడు అయినా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడన్నాడు. అది నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే మరి దానియేలు అంటాడు, నేను చూడమ్మా, నేను రాజు చిరకాలం జీవించను కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషం కనబడితిని కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మించి. కనుక అక్కడ చక్కటి మాట, నేనేమో ఎల్లటువంటి అన్నాడమ్మా, నిర్దోషిని. కనుక దేవుని పిల్లలు ఎప్పుడు కూడా నిర్దోషత్వం కలిగి ఉండాలి. దోషాలు కలిగి ఉండి దేవుని నామాన్ని ఘనపరచడానికి ఆయన ఒప్పుకోడు. యథార్థవంతులైనా ప్రేమిస్తాడు, యథార్థవంతుల పక్షంగా ఆయన పని చేస్తాడు. ఆ విధంగానే మరి ఈ దినాల్లో కూడా దేవుని దూతలు పనిచేస్తూనే ఉన్నాయి. ఎంతోమంది స్వార్థకుల్ని మరి బంధించినప్పుడు, గాయపరిచినప్పుడు, మరి జైల్లో పెట్టినప్పుడు కూడా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎంతోమందిని విడిపించాడు. ఇంకా ఎవరైతే ఆ జైల్లో ఉండి దేవుని నామను ఘనపరచడం ఆయన ఇష్టమో, అనగా జైల్లో ఉన్నవారు వీళ్ళ యొక్క పరిచయాన్ని బట్టి రక్షింపడతారు. అది దాని ఉద్దేశం. విడిచిపెట్టలేదని మనం అనుకుంటాం. జైల్లో పెట్టేశారు, దేవుడు వాళ్ళ పక్షంగా ఏం కార్యం చేయలేదు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఆ జైల్లో ఉన్నటువంటి జైలర్ యొక్క ఆ దొంగల యొక్క రక్షణ కొరకు వాళ్ళని అక్కడ ఉపయోగిస్తారు. ఎన్నోసార్లు మన సాక్ష్యాలు చదివిన్నాం. ఈ విధంగా దేవుని యొక్క కార్యాలు గొప్పగా ఉంటాయి. యవనస్తులు దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నీ దృష్టికి, దేవుని దృష్టికి నిర్దోషిని కనుక నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఆ విధంగా మరి ఎవరి వీటిలో నిర్దోషత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళ పక్షంగా గొప్పది. కనుక ఎవరిమైనా సరే ముందుగా దేవుని యొక్క స్థితిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉనికిని ఏం చేయాలండి, అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే మనం ఆ విధంగా నిలబడగలుగుతాం. లేదు ఏదో క్రైస్తవుడు అనిపించుకుంటాకు వచ్చినట్లయితే ఆ శక్తిని మనం గ్రహించలేము. కనుక దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇదేనా మనం నేర్చుకున్నది ఏంటంటే, పాదముల సువార్త వలన ఆయన సిద్ధ మనసును జోడు తడుక్కున్నప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు, నడిపించేవాడుగా ఉంటాడు. కనుక మనం ఆ విధంగా ఈ వారము మనం నేర్చుకున్నటువంటి రెండో విషయం ఏంటంటే, పాదముల సమాధానం సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. మనం దాన్ని గ్రహించాలి. అది తొడుక్కుని మనం దేవుని సాక్షి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన.